హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. మన ఛానల్లో కూడా అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మీరు చూసుకోవచ్చు. పాస్ట్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సేనండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అట్లానే ఏ స్టేట్ నుంచి అయినా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. న్యూస్ పేజ్ అని చెప్పేసి ఇక్కడ 2025 అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జనవరి, ఫిబ్రవరి 2 ఉంటాయి. ఫిబ్రవరిలో మనకి 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఫిబ్రవరి క్లిక్ చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 06/2025 అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, టెక్నికల్ అసిస్టెంట్ కోసం వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను కదా, ఆ వీడియో చూసి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఇలా వస్తుంది. అప్లై చేసుకోవడానికి లింక్, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి 2 లింకులు కూడా ఇక్కడే ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా సపరేట్గా ఇస్తాను. ఓకేనా, నోటిఫికేషన్ డౌన్లోడ్ ఇయర్ అని, అప్లై ఇయర్ అని చెప్పేసి 2 కూడా మీకు నీట్గా క్లియర్గా ఇస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి రిలీజ్ అయిందండి. మనకి డేట్ ఆఫ్ పబ్లిషన్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2025 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 06/2025 చాలా ఇంపార్టెంట్ అండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 11 ఏప్రిల్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ టెక్నికల్ అసిస్టెంట్. ఓకేనా, వేరియస్ టెక్నికల్ అసిస్టెంట్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ లోనే డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి మనకి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్ని కూడా పర్మనెంట్ బేసిక్ జాబ్సే. ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సిఎస్ఐఆర్ ఎన్ఏఆర్ స్ట్రీట్ హ్యావ్ టు వర్క్ ఫోర్స్ అండి. అంటే జెండర్ బ్యాలెన్స్ కోసం ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని. అందుకే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఓకేనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జెండర్ బ్యాలెన్స్ కోసం అప్లై ఇస్తారన్నమాట గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేసిన టోటల్గా 36 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, 36 పోస్టులు ఉన్నాయి. 36 కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. యూఆర్ కేటగిరీకి వచ్చేసి 15, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 8, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 6, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనకి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే పీడబ్ల్యూబీడీ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాటి ఇవి. దీనికి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారండి. ఇనీషియల్గా మీకు 35,400 అనేది ఇనీషియల్ బేసిక్ శాలరీ ఇస్తారు. అలాగే 1,12,400 వరకు బేసిక్ శాలరీ అనేది రైజ్ అవుతుంది. అంటే ఇయర్లీ మీకు ఇంక్రిమెంట్స్ ద్వారా మీకైతే బేసిక్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అంటే ఏంటి, బేసిక్ శాలరీ అంటే ఏంటి, గ్రాస్ శాలరీ ఏంటి అని చెప్పేసి. ఓకేనా, అండ్ మీకు రఫ్గా చెప్పాలంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ మీకు ఏం తెలియకపోయినా రఫ్గా చెప్పాలంటే మీకు 35,400 అనేది బేసిక్ శాలరీ ఇస్తే, గ్రాస్ శాలరీ అంటే నెలకు వచ్చేసరికి మీకు 70,000 జీతం వస్తుంది. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 70,000 అనేది మీకు నెలకు వచ్చే జీతం అండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. మాక్సిమం 8 వచ్చేసి 28 ఇయర్స్ ఫర్ యువర్ కేటగిరీకి. ఎవరైతే ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నారో వాళ్ళు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి, ప్లస్ 3 ఇయర్స్ ఉంటుందన్నమాట. అంటే 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్టయితే 5 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది
ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి డీటెయిల్ ఆఫ్ వేకెన్సీస్ దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా పోస్ట్ కోడ్ అండి. TA01 ఓకేనా. 101, 102, 103 ఇవన్నీ కూడా పోస్ట్ కోడ్‌లమాట. అన్ని పోస్టులు కూడా సేమ్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. బట్ టెక్నికల్ అసిస్టెంట్‌లో చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అని, టెక్నికల్ అసిస్టెంట్‌లో మెకానికల్ అని, టెక్నికల్ అసిస్టెంట్‌లో కెమికల్ అని, టెక్నికల్ అసిస్టెంట్‌లో కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి, అలాగే టెక్నికల్ అసిస్టెంట్‌లో TA105 టెక్నికల్ అసిస్టెంట్‌లో మల్టీమీడియా అండ్ యానిమేషన్ అని చెప్పేసి, TA106 టెక్నికల్ అసిస్టెంట్‌లోనే సివిల్ ఇంజినీరింగ్ అని, ఎలక్ట్రికల్ అని, అలాగే మనకి చాలా బ్రాంచ్‌లయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ప్రతీదీ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీకొచ్చే డౌటు ఎలా అడగాలంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో డౌట్ అయితే, ఇప్పుడు TA101లో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. నేను TA101కి ఎలిజిబులా కాదా? లేదా TA105కి నేను ఎలిజిబులా కాదా? నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. ఇట్లా మీరు డౌట్ అడిగినట్టయితే నేను ఈజీగా మీకు ఆన్సర్ చేస్తాను. చాలా ఫాస్ట్‌గా మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. టెక్నికల్ అసిస్టెంట్‌లో మనకి 6 పోస్టులున్నాయి. ఏది TA101 పోస్ట్‌కి కేటగరీ వైస్‌గా చూసుకున్నట్టయితే యూఆర్‌కొచ్చేసి 2, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 2 పోస్టులయితే ఇవ్వడం జరిగింది. యూఆర్ ఇక్కడ 2 ఇచ్చారంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 101కి ఓకేనా. ఇంక నేను నెక్స్ట్ నుండి చెప్పే దానికి 101 అండ్ డైరెక్ట్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతానండి. ఇంకా ఈ పోస్టులనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయను. మీరు చెక్ చేసుకోండి. TA101కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అండి. ఎవరైతే డిప్లొమాలో ఈసీ వాళ్ళుంటారో వాళ్ళెవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐదర్ మీరు 10థ్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా చేసినా పర్లేదు. లేదంటే ఐటీఐ తర్వాత గాని, ఇంటర్ తర్వాత గాని 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అయినా సరే పర్వాలేదు. దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి TA102కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులే 16 పోస్టులయితే ఉన్నాయన్నమాట దీనికి. కేటగరీ వైస్‌గా ఇచ్చారు. అవి ఒకసారి చూడండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. దీనికి కూడా 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. TA103కి వచ్చేసి మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కెమికల్ ఇంజినీరింగ్. ఎవరైతే డిప్లొమాలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. TA104కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండి. ఎవరైతే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ గాని, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు గాని ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే డిప్లొమాలో ఎవరైతే సీఎస్‌సి డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ కావాలి. బీఎస్సీ డిగ్రీతో మీరు అప్లై చేసుకున్నట్టయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డిప్లొమాతో అప్లై చేసుకున్నట్టయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే. డిగ్రీ అయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్, డిప్లొమా అయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి. ఓకేనా. TA104కి. ఇప్పుడు TA105 చూసుకున్నట్టయితే బీఎస్సీ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలన్నమాట. TA106 చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్‌కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్‌లో కంపల్సరీగా కావాలి. ఓకేనా. రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతదండి. TA107 వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. అంటే ఎవరైతే డిప్లొమాలో త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి TA108కి వచ్చేసి మనకి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండి. ఓకేనా. బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఈక్వివాలెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. అంటే మీకు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫిజిక్స్ అయితే చాలు. రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ అయినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అది కూడా మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా. మెయిన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అయ్యి ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. TA109 చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ మెటలర్జీ ఎవరైతే మెటలర్జీ చేసిన వాళ్ళు ఉంటారో డిప్లొమాలో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాతో అప్లై చేసుకున్నట్టయితే ఏం కావాలి? 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. TA110 అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. చూడండి ఇందాక నేను అప్లై చేసుకున్నప్పుడు కూడా ఎవరైతే చెప్పానో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే TA110 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 107 రెండిట్లికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. దానికి అప్లై చేయొచ్చు. త్రిబుల్ ఈ వాళ్ళు డిప్లొమాలో ఎవరైతే త్రిబుల్ ఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికొచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ వన్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. TA112 ఓకేనా. 112 దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకే. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే నన్ను అడగండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్
మీకు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్‌లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి అలవెన్స్ ఉన్నాయో సేమ్ అలవెన్సెస్ అండి. జనరల్ టిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ అని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ది కంట్రీ. మీకు పోస్టింగ్ ఎక్కడే ఉంటదని ఉండదు. బట్ మీకు ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో బెంగుళూరులో ఇస్తారు. బెంగుళూరులో తర్వాత మీకు ట్రాన్స్‌ఫర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా! మీకు ఎస్సీ, క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట. మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుందండి. స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు మీరు పెట్టిన ప్రతి అప్లికేషన్ అనేవి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మీకు రిటన్ ఎగ్జామ్‌కి పంపించడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు టోటల్‌గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఓకేనా? పేపర్ 2, పేపర్ 3 మాత్రమే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. పేపర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. మీరు ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. హిందీలో కావాలంటే హిందీలో రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటుంది. అంటే డిప్లొమాకి వచ్చేసి డిప్లొమా లెవెల్‌లో ఉంటుంది. ఎస్ఎస్‌సి, సీజీఎల్‌గా డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి కూడా కొద్దిగా హార్డ్‌గానే వస్తాయి క్వెషన్స్ అనేవి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ చూసుకున్నట్టయితే 200 క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా 3 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 50 క్వెషన్స్ 100 క్వెషన్స్. 50 క్వెషన్స్ 100 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దేర్ ఈస్ నో నెగెటివ్ మార్కింగ్. పేపర్ 1కి వచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. పేపర్ 1లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నెక్స్ట్ సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. వీటిల మీద మీకు క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. పేపర్ 2 వచ్చేసి మీకు 30 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్స్, 25 క్వెషన్స్, 75 మార్క్స్, 75 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. బట్ దీనికొచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి మీ రిలవెంట్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ మీద అడుగుతారు. ఈసీ వాళ్ళకి సంబంధించి ఈసీ, మెకానికల్‌కి సంబంధించి మెకానికల్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ మీద క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. 100 క్వెషన్స్ 300 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్ మాత్రం. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ పీరియడ్ చూసుకున్నట్టయితే మీకు ఇనీషియల్‌గా ఒక 1 ఇయర్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ స్పెసిఫైడ్ పీరియడ్ అని చెప్పి ఇచ్చారు. మాక్సిమం మీకు 1 ఇయరే ఉంటుంది ప్రొవిజన్ పీరియడ్. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ కోడ్స్. ఓకేనా? మీరు మల్టిపుల్ పోస్ట్ కోడ్స్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చూసుకున్నట్టయితే 107 అండ్ 111 ఓకేనా? ఈ 2 పోస్టులకు కూడా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ అప్లికేషన్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సింగిల్ పోస్ట్ కోడ్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 101 పోస్ట్ కోడ్ ఉందనుకోండి. ఒక మెయిల్ ఐడీ, ఒక మొబైల్ నంబర్‌తో నేను అప్లై చేశానన్నమాట. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఇంకో మెయిల్ ఐడీ ఉంది. నెక్స్ట్ ఇంకో మొబైల్ నంబర్ ఉంది. ఈ రెండిట్లితో కూడా ఇంకొకసారి 101కి అప్లై చేయొచ్చా అంటే చెయ్యకూడదు. ఓకేనా? ఒకే మెయిల్ ఐడీ, ఒకే మొబైల్ నంబర్‌తో ఒక పోస్ట్ కోడ్‌కి ఒకసారే అప్లై చేయాలి. ఓకేనా? ఇంకో పోస్ట్ కోడ్‌కి మళ్ళీ అదే మెయిల్ ఐడీ, అదే మొబైల్ నంబర్‌తో అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకే పోస్ట్‌కి 2 సార్లు మీరు అప్లై చేయకూడదని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లోనే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంటుందన్నమాట. ఫీజ్ పేమెంట్ అది కూడా కొంతమందికే ఉంటుంది. అది ఎవరెవరు పే చేయాలంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో ఓకేనా? వాళ్ళెవరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ ఫీజు రూ. 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్‌బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నంబరు, డేటు, అమౌంట్ ఇవన్నీ కూడా మీకు అక్కడ అపియర్ అవుతది కట్టినప్పుడు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓకేనా? వీళ్ళెవరికీ కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏం లేదు. చెక్ లిస్ట్ ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే వేరేగా అప్‌లోడ్ చేస్తారు. ఏది? మార్క్ లిస్ట్ వేరేగా అప్‌లోడ్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వేరేగా అప్‌లోడ్ చేస్తారు. ఐడీ ప్రూఫ్ వేరేగా అప్‌లోడ్ చేస్తారు. బట్ ఇక్కడ అలా కాదు. చెక్ లిస్ట్ ఒకటి మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మెర్జ్డ్ సింగిల్ పీడీఎఫ్ ఓకేనా? పీడీఎఫ్ ఫైల్ ఒక సింగిల్ పీడీఎఫ్ ఫైల్‌లోనే మీరేంటంటే చూడండి ఎస్‌బీఐ కలెక్ట్ ఈ రిసిప్ట్ అంటే అప్లికేషన్ ఫీజు ఈ రిసిప్ట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు. తర్వాత వచ్చేసి ఒక ఫోటో, సిగ్నేచర్, తర్వాత వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అన్నీ కూడా ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే సర్టిఫికేట్స్ అన్నీ లైన్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఆటిల ప్రకారంగా లైన్‌గా ఉండాలి. వీటిలో మీకేం డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను చెప్తాను. లేదా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజ్ రూ. 500 అండి. చెప్పాను కదా మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఒకవేళ నేను ఏదైతే స్టార్టింగ్‌లో చెప్పానో ఆ పేజ్ ఓపెన్ చేసి
హియర్ టు అప్లై అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కంగారేం పడొద్దు. ఫస్ట్ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 01/2025 ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకుంటే 06/2025 ఉంటుంది అడ్వర్టైజ్‌మెంట్ నంబర్. కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ అప్లై నౌ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అలాగే ఓపెన్ అవుతుంది. బెటర్ టు ఓపెన్ నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చామో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా? ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 06/2025 పెట్టుకోవాలి. ఓకేనా? లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. లేదు అనుకుంటే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీరు మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిసెస్ సెలెక్ట్ చేసుకొని మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి మెయిల్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మొబైల్ నంబర్ సెక్యూరిటీ క్వెషన్ ఒకటి ఇచ్చుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళు ఒక మెయిల్ అయితే పంపిస్తారండి. కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ. అది మీరు వెరిఫై చేసుకోండి. ఆ మెయిల్ ఐడీ నాదే అని మీరు వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మీరు మెయిల్ ఐడీ ఇచ్చారో రిజిస్ట్రేషన్‌కి ఆ మెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తే లాగిన్ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ఫీజ్ ఎలా పే చేయాలంటే ఎస్‌బీఐ కలెక్టర్ ఓపెన్ చేస్తారు. కింద లింక్ ఇస్తాను. ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా! సెర్చ్ బాక్స్‌లో మీరు నేషనల్ ఏఈఆర్ అని కొట్టగానే మీకు ఇక్కడ వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. రిక్రూట్మెంట్ ఫీ ఉంటుంది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 06/2025 వేయండి. అప్లికేషన్ నంబర్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ కోడ్ మీరు ఏదైతే పోస్ట్ కోడ్ అప్లై చేయాలనుకుంటున్నారో TA101 102 ఆ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండివిడ్యువల్ అని పెట్టుకోండి. నేము, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్‌లో టిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకుంటే స్కానింగ్ ద్వారా గాని లేదంటే మీరు ఏదైతే ఫోన్‌పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. వచ్చిన ప్రింటౌట్ ఏది ఈ రిసిప్ట్ వస్తుంది కదా! రిసిప్ట్ ప్రింటౌట్ తీసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? ఇది మనకి రిజిస్ట్రేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే అప్లికేషన్ కూడా ఇదేనండి. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే సరిపోతుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.